నార్కల్ జిల్లా కొల్లాపూర్లో రాజకీయ సెగలు రేగాయి. సవాలు విసిరి కాంగ్రెస్ మంత్రులు పారిపోయి మళ్లీ వారే దిష్టిబొమ్మ దగ్ధం చేయడం ఏంటని బీఆర్ఎస్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ చర్యలకు నిరసనగా కొల్లాపూర్లోని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుల చిత్రపటాలను పట్టుకుని ఎన్టీఆర్ చౌరస్తా వరకు ర్యాలీగా వెళ్లిన కార్యకర్తలు అక్కడ కాంగ్రెస్ తీరుపై ధ్వజమెత్తారు. అనంతరం తమ ప్రియతమ నేతలు చిత్రపటాలకు పాలాభిషేకాలు చేశారు. మంత్రి జూపల్లి కృష్ణారావు చర్చకు రాకుండా సవాలు వదిలి పారిపోయారని, కొల్లాపూర్ నియోజకవర్గంలో అభివృద్ధిపై తాము ఎప్పుడైనా చర్చకు సిద్ధమని బీఆర్ఎస్ శ్రేణులు సవాలు విసిరారు. నిన్న మన మంత్రివర్గ జూపల్లి కృష్ణారావు గారు నిన్న మొన్న 2-3 రోజుల కింద సవాల్ విసిరారు. ఆ సవాల్ ఏం చేయాలంటే పలానా కాడికి రమ్మని పిలిచినప్పుడు మేము రానికి సిద్ధంగా ఉన్నాం మా నాయకులు. మరి మీరు పలానా కాడికి తెలంగాణ భవన్కి వస్తాంటే ఆగినారు, ఆల్రెడీ గాంధీ భవన్కి వస్తాం రానంటే ఆడుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఆ నుండి వెళ్ళ వదిలిపెట్టి గణపతికి రమ్మని చెప్పారు. గణపతికి రమ్మని చెప్పి పోలీసులను తెలంగాణ భవన్లో పోలీసులు 100,000 మందిని పోలీసులను పెట్టి అరెస్ట్ చేయించాక ఎట్లా మేము వస్తాము? నువ్వు నిజంగా నీతి నిజాయితీ ఉంటే 1999 నుంచి నేటి వరకు అటు 5 ఏళ్ళ మీద నేటి వరకు నీవే కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీలో కానీ ఉన్నటువంటి వ్యక్తిని కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ వ్యతిరేకించినావు, బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు కాంగ్రెస్ వ్యతిరేకించినావు. కానీ నీది మంచి పద్ధతి కాదు. ఈ డెవలప్మెంట్ దృష్టిలో పెట్టుకొని చేయాలి. కానీ సవాలు వేసినప్పుడు ఖచ్చితంగా సవాల్ స్థలానికి రావాలి. నీకు నీతి నిజాయితీ ఉంటే నిజంగా నువ్వు అవినీతి కాదనుకుని నిరూపించుకోవాలనుకుంటే మేము చర్చకు రానికి మా నాయకులు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, అదేవిధంగా మా నాయకులు హర్షవర్ధన్ రెడ్డి గారు నాయకుడుగా సిద్ధంగా ఉన్నారు. మరి మీరు ఎందుకు పోలీసు వాళ్ళను పెట్టి ఎందుకు అడ్డగిస్తున్నారు? ఎందుకు చర్చకు రాకుండా మీరు అడ్డగిస్తున్నారు? మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మీరు చేసినట్టు అవినీతి భాగవతాలు చాలా ఉన్నాయి. మా నాయకులు నిరూపించడానికి సిద్ధంగా ఉన్నారు. నీవు 8 లక్షల కోట్లు అప్పు చేసిన నీవే మాట్లాడతావు. నిన్ననేమో మొన్న 8 లక్షల కోట్లు అంటావు, నిన్నేమో 7 లక్షల కోట్లు అంటావు. నీ మాటకి క్లారిటీ లేనప్పుడు, నీకు మతిసింతం లేనప్పుడు ఇవన్నీ మాట్లాడడం ఎందుకు? సవాలు విసరం ఎందుకు? మీ నాయకులు ముఖ్యమంత్రి గారు స్వయంగా మీరు చర్చకు పిలిచినప్పుడు మీరు కష్టంగా ఏమవుతుందో ఆగాలి. మీరు ఆగకుండా ఎందుకు పోయినని నిన్న ముఖ్యమంత్రి గారే పేపర్లో మిమ్మల్ని మందలించడం జరిగినది, మీకు క్లాస్ తీసుకోవడం జరిగినది. మీ నాయకుడి దగ్గరనే, మీ ముఖ్యమంత్రి దగ్గరనే మీకు సరైన పలుకులు లేనప్పుడు, మాట లేనప్పుడు మీరు మీ జిమ్మికులను మా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. కలమూరి పరిశ్రమ రామాపురం ఉప సర్పంచ్ గా కొనసాగుతా ఉన్నా. ఈరోజు ఇక్కడ ఇంతమంది బీఆర్ఎస్ కార్యకర్తలు ఈరోజు సమావేశం ఏంటంటే, ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతుల పైన, అదేవిధంగా అభివృద్ధి పైన కాంగ్రెస్ ఒక చిత్తశుద్ధి లేనటువంటి మాటలను ఈరోజు మాట్లాడుతూ ఉన్నది. రాష్ట్రము అభివృద్ధి వైపు ఒకవైపు ఆలోచించకుండా ఈరోజు ఎక్కడైతే అవినీతి జరిగిందో, ఎక్కడైతే అవినీతి జరుగుతుందో ఆ అవినీతిని, వాళ్ళు చేస్తున్నటువంటి అవినీతిని కప్పిపుచ్చుకుంటూ ఈరోజు అధికారం కొరకు ఏ పార్టీలో ఉన్నటువంటి జూపల్లి కృష్ణారావు గారిని నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీరు బీఆర్ఎస్ పార్టీలో ఒక మంత్రిగా కొనసాగిరు, అప్పుడు ఆ అవినీతి అనేది అప్పుడు మీకు వంట పట్టలేదా, లేదంటే గుర్తుకు లేదా? ఈ రోజు అధికారం కొరకు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో ఈ రోజు మంత్రిగా కొనసాగుతా ఉన్నారు, మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని ఈ రోజు ప్రశ్నిస్తా ఉన్నారు. మేమేమంటున్నామంటే, ఈ రోజు రాష్ట్ర అభివృద్ధి కొరకు పాటుపడండి. ఈరోజు ఆ నాయకుల మీద, ఈ నాయకుల మీద లేనిపోని అభాండాలు వేస్తూ ఈరోజు రాష్ట్ర అభివృద్ధిని ఈరోజు తొంగలో తొక్కేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో నెలకొన్నది. కాబట్టి మేము ఒకటే చెప్తా ఉన్నాం, రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చింది, ఎన్నో గ్యారంటీలు అని చెప్పింది. అలాంటి గ్యారంటీలను ఈరోజు అమలు పరచండి. ఈరోజు మీరు పేర్కొన్నటువంటి మేనిఫెస్టోలో ప్రతి అంశాన్ని చిత్తశుద్ధిగా ఈరోజు రాష్ట్ర ప్రజలకు నెరవేర్చి ఈరోజు మీ ఘనకార్యాన్ని, అదేవిధంగా మీ యొక్క చిత్తశుద్ధిని నిరూపించుకున్నప్పుడే మీరు చేసినటువంటి సవాళ్ళను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈజీగా తీసుకుంటా ఉన్నది. ఈరోజు సవాల్ ఇచ్చినారు. ఈరోజు రాష్ట్ర యంత్రాంగాన్ని, పోలీస్ యంత్రాంగాన్ని, హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని ఆపే ప్రయత్నం చేశారు. మీ సవాల్లో ఉన్నతమైనటువంటి నిజాయితీ ఉంటే, మీరు విసిరిన సవాల్లో నిజం అనేది ఉంటే ఈరోజు రాష్ట్ర పోలీస్ యంత్రాంగాన్ని, ఈరోజు హరీష్ రావు గారిని, అదేవిధంగా కేటీఆర్ గారిని ఆపే ప్రయత్నం ఎందుకు చేశారు అని చెప్పేసి మేము ఈరోజు బీఆర్ఎస్ పార్టీని ఈరోజు మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మీరు చేసినటువంటి సవాలు నిజమైనదైతే ఈరోజు పోలీస్ యంత్రాంగాన్ని
కానీ అడ్డుపరిచేటటువంటి లేకుంటుంది కదా. ఈ రోజు మేము చెప్తా ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ తరఫున, అదే విధంగా హర్షవర్ధన్